హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేమైతే శ్రీరంగం నుంచి జంబుకేశ్వరానికి ప్రయాణం అయ్యామండి. అక్కడి నుంచి ఆటోలో 100 రూపీస్ తీసుకున్నారు. అక్కడి నుంచి అయితే దగ్గరని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడైతే తొందరగానే వెళ్ళాం, కానీ రాజగోపురం నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ కూడా నడవాలి. రాజగోపురం పక్కనేను ఇక్కడ శ్రీ వినాయక స్వామి గుడి ఉంది, పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడిను. అవైతే దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే పెద్ద రథం ఉందండి, చూసారా? అక్కడ రథం తీశాను, చాలా పెద్ద రథం ఉంది అది. ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నానండి నేనైతే. సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి ఉన్నారు ఈ చిన్న గుళ్ళోను, ఇక్కడ పెట్టారనమాట. రాజగోపురం అయితే చాలా బాగుందండి. ఈ జంబుకేశ్వర ఆలయం గురించి నాకు తెలిసిన విషయాలు అయితే కొన్ని మీతో పంచుకుంటాను. ఇది జంబుకేశ్వర ఆలయం అనేది పంచభూత ప్రదేశాల్లో ఒకటండి. ఇక్కడ శివలింగం కింద ఎప్పుడు కూడా నీరు ఊరుతూ ఉంటుందిటండి. అందుకే ఈ శివలింగాన్ని జలలింగం అని కూడా పిలుస్తారటండి. ఇక్కడ స్వామి జంబుకేశ్వరుడుగాను, అమ్మవారైతే అఖిలాండేశ్వరిగాను పూజలు అందుకుంటూ ఉంటారటండి ఇక్కడ. సో మాకైతే చాలా ఆనందం అనిపించిందండి నిజంగాను గుడిలోకి అడుగు పెట్టగానేను. ఈ రాజగోపురం నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకొకటి ఉందండి రాజగోపురం. ఆ రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడైతే ఏనుగులు కూడా ఉన్నాయి చాలాను. ఇక్కడైతే పువ్వులు అమ్ముతున్నారండి. ఇవేం పూలో మీరు కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. కొంచెం శివలింగ ఆకారంలో ఉన్నాయి ఈ పువ్వులు, బాగున్నాయని చెప్పేసి తీసాను అనమాట వీడియో. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. లోపలికైతే ఎక్కువగా ఫోన్ అయితే అలౌ చేయనివ్వలేదండి. సో కొద్దిగా తీశాను. గర్భగుడిలో అయితే చాలా రష్గా ఉందండి. ప్లస్ ఏంటంటే గర్భగుడి చాలా చిన్నదనమాట. ఇలా మనం అంటే 1 వే 2 వే కూడా దాంట్లోనే ఉంది. రావటం పోవడం కూడా గర్భగుడిలోంచే రావాలని వెళ్ళాలన్నమాట. సో కొంచెం టైం పట్టిందండి, కొంచెం ఇరుగ్గా కూడా అనిపించింది. కానీ స్వామి దర్శించుకున్న వెంటనే మటుకి మాకైతే చాలా ఆనందం కలిగిందండి. ఈ శ్రమ అంతా కూడా మేము మర్చిపోయామన్నమాట. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చోళులచే నిర్మించబడిందిటండి. ఈ ఆలయం అత్యంత అద్భుతమైన శిల్పకళలకు 1000 స్తంభాల మంటపానికి కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి ఆలయం. నిజంగా చాలా కన్నుల పండుగగా ఉందండి మాకైతే చూసినందుకు. చాలా మంచి అనుభూతిని అయితే మేము చెందామండి. ఎవరైనా సరే ఒక్కసారైనా సరే దర్శించాలండి ఈ ఆలయాన్ని. ఇక్కడైతే ప్రసాదాలు అమ్ముతున్నారండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడే పెద్ద హుండీ పెట్టారు, ఇక్కడేమో ధ్వజస్తంభం అన్నమాట. ఇది చాలా బాగుందండి గుడి. చాలా ఆధ్యాత్మిక చింతన అయితే మాకైతే కలిగింది. కొద్దిసేపు అయితే మేము గుళ్ళో గడిపామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగా అనిపించిందండి. దర్శనం అయితే బాగా జరిగింది. కొద్దిసేపు వెయిట్ చేసినా సరే మాకైతే శివుడి దర్శనం బాగా జరిగిందండి. ఆ జంబుకేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది మాకు. ఇదేనండి మీతో పంచుకుంటున్నాను. ఈ శివాలయం గురించి నాకు తెలిసిన విశేషాలు అయితే చెప్తున్నానండి. మీ అందరికీ కూడా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్త వాళ్ళకి అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువైతే తీయలేదు, వాళ్ళైతే తీయనివ్వలేదు నన్ను. సో అందుకని నాకు తెలిసినంత మీద తీశారనమాట వీడియో. నాకు అవకాశం కలిగిన చోట మటుకు తీసానమాట వీడియో. ఇదిగోనండి దర్శనం చేసుకుని చక్కగా వచ్చేసాం. విభూతి ఇచ్చారండి అక్కడ, అయ్యవారి విభూతి ఇచ్చారు. ఆ విభూతి పెట్టుకున్నాం హాయిగానే. మేము దర్శనం చేసుకుని చక్కగా శివాన్ని స్మరించుకుంటూ ఇంటికైతే వచ్చేసామండి. జంబుకేశ్వరం ట్రిప్ అయితే మాది ఇలా జరిగిందండి. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారైనా సరే జంబుకేశ్వరం వెళ్ళి ఆ స్వామిని దర్శించుకురండి. ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్ ఎవ్రీవన్, బాయ్.